హైదరాబాద్లోని కంటోన్మెంట్ నియోజకవర్గం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చంపే వరకు వెళ్ళింది. అన్నపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు తమ్ముడు. కాలిన గాయాలతో అన్న శ్రీనివాస్ పరుగులు పెట్టాడు. శ్రీనివాస్కు తీవ్రమైన గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. భూ వివాదం నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ ఏం లేదు సార్, నేను షాప్కి వెళ్ళేసి వచ్చిన సార్. నేను షాప్కి నేను 2:30 పనిచేస్తాను సార్. మా ఆయన కాటన్ బిల్లు అయితే ఇప్పుడు అది కూడా లేదు సార్. బిల్లులు కొడతారు సార్, అది లేదు. ఇప్పుడు అది కూడా లేదు సార్. ఇప్పుడు కాంట్రాక్టర్ ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఏంటంటే మీ అట్లా చెప్తే అవి పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, ఆ వీడియో చూస్తుంటే తెలుస్తుంది పట్టపగలే అతని బ్రదర్ని అలా కాల్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మంట పెట్టినటువంటి పరిస్థితి పెట్రోల్ పోసి. అసలు ఏం జరిగింది? స్థానికులు ఏమంటున్నారు? ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది? రైట్ నందు, ప్రస్తుతం చూడొచ్చు. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో మాత్రము ఈ ఇద్దరు అన్నదమ్ములు బోయిన్పల్లి పిఎస్ పరిధిలో మాత్రం కొంత ఆస్తి విషయంలో మాత్రం వాళ్లకు హైదరాబాద్ సమీపంలో ఉన్న ఈ మన ఏదైతే పొలం గురించి మాత్రం వివాదం జరిగింది. వాళ్ళిద్దరు మాటలు ఘర్షణతో పెరిగి, ఎందుకంటే అన్న వినోద్ అనే వ్యక్తి మాత్రం తమ్ముడు శ్రీనివాస్ పై మాత్రం పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే అదే మంటల్లో మాత్రం మనిషి ఇంట్లో నుంచి బయటికి వచ్చి పారిపోయి వచ్చి మంటల్ని ఆర్పించుకోవడానికి అంటే సమీపంలో ఉన్న మరికొంతమంది ఆ మంటల్ని ఆర్పి మాత్రం దాదాపుగా అప్పటికే 60 నుంచి 70% కాలిపోయినట్లయితే పోలీసులు వివరిస్తున్నారు. అయితే కాలబెట్టి అక్కడి నుంచి అన్న మాత్రం పరారీలో ఉన్నాడు. కదలబడిన ఈ తమ్ముడు శ్రీనివాస్ ని మాత్రం గాంధీ హాస్పిటల్ తరలించారు. అయితే ప్రస్తుతానికి శ్రీనివాస్ పరిస్థితి కూడా కొద్దిగా విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పోలీసులు కూడా అన్న వినోద్ని దొరకబెట్టడానికి అయితే 3 బృందాలుగా మార్చినట్టుగా అయితే తెలుస్తున్నది. ప్రస్తుతం ఓకే, రైట్. థ్యాంక్ యూ క్రాంతి. మా బావ మా అమ్మ వాళ్ళ తమ్ముడు పిల్లలు మీ ఆయన